లేవంగానే దగ్గరికే కాదు, దువ్వెనతో ఇంత దూకోనా దూకోవాలి. పిన్నులు అయితే ఉన్నాయి కానీ ఏమైంది నా దువ్వెన? అయ్యో నా దువ్వెన ఏమై, నా దువ్వెన ఎక్కడ బాయ్? ఎవరో ఒకళ్ళు తీసుకునే ఉంటారు ఎప్పటికీ నా వస్తువులే. నా దువ్వెన ఎవరైనా తీసిండ్రా? నా దువ్వెన నా దువ్వెన ఎవరైనా తీసినారా? ఏదైనా పెట్టుకుంటే ఏది ఉంచాడు నాకని? నా దివాన్ మీదనే పెట్టుకుంటా. నాకు వినేదిరా, ఎక్కడ పెట్టుకుందామన్నా ఎక్కడ నాది దక్కనియనెందుకు? ఇది బాన్ మీదనే పెడతా. నా దువ్వెన ఇంకా దూకుందామన్నా లేదు, అసలే జుట్టు లేదు నాకంటే. ఇంకా దువ్వెన కూడా లేకుండా ఇంకా దూక్కోకుండా చేసినారేమ్రా? ఎక్కడ పోయింది నా దువ్వెన? మన ఇంట్లో లుంగి వేసుకునే వాళ్ళు ఎవరు? ఎప్పుడు నన్నే అంటుంటది ఆమెకి ఎవరు దొరకరు, నేనే దొరుకుతా. ఈ చెప్పులు ఎక్కడో చూసినట్టుంది. అరే లచ్చు, ఇది నువ్వేరా పక్కా? ఒక్క నిమిషం పోయా. అరే అవలగాని బా పాగలు కాని వారా? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. అరే అవలగాని పాగలు కాని వారా? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. ఈ జుట్టు ఎవరిది?
అందరు వచ్చినాయి కానీ ఒక అనంత్ గారిదే రాలే, వాడే ఉంటాడు దొంగ. అమ్మా నీ దువ్వెన పోతే అందరిని అడుగుతున్నావు, ఏంది బ్లేమ్ చేస్తున్నావు? ఇంట్లో దువ్వెన దూకునేది ఎవరు తెలుసా? ఆడోళ్ళ తప్ప నాన్న గాని లచ్చగాడు గాని. ఎందుకంటే వాళ్ళే ఇంగ్లీష్ మూవీలు చూస్తుంటారు, వాళ్ళే అడ్డమైన సిరీస్ చూస్తుంటారు. ఏదో తెలియకుండా ఇట్లా ఇట్లా దూకొని ఎక్కడో పెట్టుంటారు. ఇప్పుడు పనిగా బ్లేమ్ చేయలేవు, ఎందుకంటే వాడు 2 ఏళ్ల నుంచి వాడు దూకోకుండా గుండె చేపించుకుండు వాడు. నా సంజయ్ దత్ జుట్టుకి నాకు అవసరమే లేదు అసలు దువ్వెన. ఉంటే వీళ్ళిద్దరి దగ్గరనే ఉంటది, ఎక్కడో పెట్టుంటారు వాళ్ళు. మీరందరూ కాదు, వీడు ఇది దొంగలించు, 10 సార్లు దొంగలించు, నాతో పెట్టుకో, జనంతో కాదు. జనం ఎవరిని కాపాడుతావే? కొట్టాననుకో మెడికల్ బిల్లులు అమ్ముకోవాల్సిన ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుంది. నువ్వు ఆల్రెడీ की क्वेश्चन किया ना हमने 16 ఏళ్ల గురాడు కుటుంబ ఆప్యాయతలు పొందక ఇలా తయారయ్యాడు. సొసైటీలో వీళ్ళే మూల కారణం. వీడే 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 ఇలాంటి వాడిని బహిష్కరించాలి. లేరా లే, వెళ్ళిపో. ఒకటి 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 2 2 2 3 3 4 4 5 6 6 7 8 ర్యాంకులు మావే 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 మావే. ఏమైంది శక? ఏం లేదు, న్యూ ఇయర్ వస్తుంది కదా, సో సిమ్మికాజన్ ఫోన్ చేసి వీడియో ప్లాన్ చేయమని చెప్తున్నారు. ఐడియాస్ వచ్చినాయి, కానీ ఐడియా నెంబర్ 1 మంచిగా ఫిలిం లెవెల్లో డ్రామా, హారర్, కామెడీ అన్నిటినీ కలిపి ఫిలిం లెవెల్లో ఒక వీడియో తీద్దాం. కుదరదన్నారు. సరే పోనీ షార్ట్ ఫిల్మ్ లాగైనా చేద్దాం. కుదరదన్నారు. సరే పోనీ డాన్స్ అయినా చేద్దాం కదా, మనం అందరం మంచి డాన్స్ చేస్తాం, డాన్స్ వీడియో అయినా చేద్దాం. కుదరదన్నారు. ఓకే పోనీ హౌస్ మొత్తం డెకరేట్ చేసి మంచి వ్లాగ్ తీద్దాం. కుదరదన్నారు. స్కిట్ లాగా ఒక రీల్ అయినా చేద్దాం. కుదరదన్నారు. సరే పెద్దలు కాకపోయినా పిల్లలతోని మంచి కామెడీ వీడియో తీద్దాం. కుదరదన్నారు. ఈ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ 2 days లీవ్ తీసుకుంటా నేను. అది అవుదాం. ఇయర్ నుంచి టీవీ చూడడం బంద్ చేసి వాకింగ్ చేస్తాను నేను. అది అవుదాం. నేను ఈ ఇయర్ నుంచి మొబైల్ తక్కువ చేసి సోషల్ మీడియా తక్కువ చేసి వేరే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. అది అవుదాం. అబ్బా ఇప్పటి నుంచి నేను జంక్ ఫుడ్ మానేసి హెల్తీ ఫుడ్ తినాలనుకుంటున్నా. అది అవుదాం. ఈ ఇయర్ రోజు జిమ్ పోతా, ఒక్కసారి కూడా డుమ్మా కొట్టకుండా నేను. అది అవుదాం. ఇయర్ నుంచి సండే రోజు కూడా స్నానం చేసాను ఫిక్స్ అయిపోయాను. అది అవుదాం. ఈ ఇయర్ నుండి నేను నెయిల్స్ కొరకడం ఆపేద్దాం అనుకుంటున్నాను. అది అవుదాం. ఇయర్ నుంచి తొందరగా వండుకొని తొందరగా లేద్దాం అనుకుంటున్నాను. అది అవుదాం. నేను ఈ ఇయర్ నుంచి అనకుండా మాట్లాడతా. ఆల్రెడీ ఓం కూడా రాశాను రా. ఈ లిస్ట్ అయ్యే వరకు January 31st వస్తుందిరా. ఆల్రెడీ కాషన్ కియా. అయితే ఏమైంది, ఫ్రెష్ గా February 1st నుంచి స్టార్ట్ చేసుకుందాం.
అమ్మ కొత్త బాగా వస్తుంది, రేపు 5ంటికి నేను జిమ్కి పోవాలి. పోనానా మరి విద్యతో టెన్నిస్ ఆడదామని కూడా అనుకుంటుండే. డైలీ పొద్దున్నే లేచి ఒక అర్ధగంట టెన్నిస్ కూడా ఆడతానే. అసలు పొట్ట చూడు ఎట్లా పెరుగుతుందో. లేదా జిమ్ కు పోయి 5 o'clock పోతా అది ఇది అన్నాడు. టైం చూడండి 10 అవుతుంది. సాయి జిమ్ పోతాను లే. 10 అయింది. రాత్రి 3 అయింది పండుకొని. ఇక నువ్వు పోవురా అంతే లే. సాయి నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఇట్లా బుక్స్ చదువుతున్నా కదా, ఒక గోల్ పెట్టుకొని ఎవ్రీ మంత్ ఒక బుక్ ఫినిష్ చేసి, వినండి మొత్తం మంత్లీ ఒక బుక్ ఫినిష్ చేసి దాని ఎక్సర్ప్ట్స్ గ్యాదర్ చేసి ఆ బుక్ అయిపోగానే ఆ ఎక్సర్ప్ట్స్ తో ఒక వీడియో చేసి పోస్ట్ చేద్దాం. ఎవ్రీ మంత్ ఒక్కొక్క వీడియో, 12 books 12 videos for 12 months విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఒక టెర్రస్ పైన తీద్దాం, సన్ రైజ్ టైంలో, సన్సెట్ టైంలో, ఒకటి హాల్లో అట్లా చేద్దాం. ఎట్లుంది ఐడియా? ఐడియా బాగుంది, కానీ నువ్వు చేస్తావా అన్నదే డౌట్. చేద్దాం, కొంచెం పుష్ చేయాలి, మీరు కూడా మోటివేట్ చేయాలి. అండ్ ఏదో ఎక్స్క్యూజెస్ ఉంటాయి, లేకపోతే రిజల్ట్స్ ఉంటాయి. మనం ఈసారి రిజల్ట్స్ కోసం కష్టపడదాం. ప్రతిసారి ఎక్స్క్యూజెస్ కోసం కష్టపడతాం. పాస్ట్ ఎందుకు, కొత్త ఇయర్ వస్తుంది, కొత్త పనిలో ఏమైనా మంచిగా చేద్దాం. ఓకే చేద్దాం. యూ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్. ఓకే. నేనా అట్లా తిరుగుతున్నాడు. My New Year resolution 10,000 steps a day. He started doing it already. You can join him. అవునా? నేను అదే మనుషులకు అడ్డెందుకు వస్తున్నాడు, ఊరికే నడుస్తుంటే అనుకుంటున్నా. 10,000 స్టెప్స్ వేస్తున్నాడా రోజు? మోకాళ్ళు అరిగిపోతాయి అంతగానం తిరుగుతాయి. కూర్చోరు అన్నానా? Don't demotivate. జనవరి నుంచి ఏప్రిల్ వచ్చింది. నేను 2025 రెజల్యూషన్ లో అనుకున్నా డైట్ చేద్దామని. ఈ ఏప్రిల్ మంత్ లో కంపల్సరీ చేస్తా విద్య డైట్ అయితే. అయ్యో, ఏప్రిల్ లోనే నాకు సాయి బర్త్డేస్ ఉన్నాయి కదా అత్తయ్య. అయితే ఏప్రిల్ స్కిప్ చేసేద్దామంటావా? మంచి ఐడియా. ఓకే, అయితే ఓట్స్, కేలాక్స్, యాపిల్, ఇవి ఓట్స్ ఏ తింటా, నేను ఇంకేం తినను. ఓకే, ఇక ఆ రోజు మాత్రం అన్ని తినేస్తా. ఓకే. అవును విద్య, మేలో మాది మ్యారేజ్ డే ఉంది కదా, నేనేమైనా హోటల్కి వచ్చి తినకుంటే మామయ్య ఏమనుకుంటారు, మామయ్య ఫీల్ అవుతారు కదా. మేము కూడా వదిలేస్తాం. మళ్ళీ జూన్ లో సాయి ట్రిప్ పెట్టిండు, అక్కడ బయటకి వెళ్తే జంక్ ఫుడ్ తినకుండా ఉంటానా? హెల్దీ ఫుడ్ తినైతే ట్రావెలింగ్ చేయలేము. నాకు అసలే షుగర్, బీపీ, అందుకని జూన్ లో వదిలేస్తా. ఏమన్నా చూద్దాం మళ్ళీ. ఓకే. అమ్మ స్వీట్లు తెచ్చింది. ఏం స్వీట్లు నానా? ఎందుకో తెచ్చిన స్వీట్లు ఇంతగానము? ఉత్తగానే మంచిగా ఉంటాయి, టేస్ట్ అంటే తీసుకొచ్చినాయి. ఇది మామిడి హల్వా, ఇది గొట్టం కాజా, ఇది మామిడి తాండ్రా, ఇది పూతరేకులు. ఓకే, ఇవన్నీ చూస్తుంటే ఎట్లరా? నేను 2 months నుంచి డైట్ చేస్తున్నా, అసలు ఏం తినట్లేదు. ఇవన్నీ తెచ్చినాక తినకుండా ఉంటానారా? చెయ్యవే డైట్. డైట్ లేదేం లేదురా. ఇక 2026 లో స్టార్ట్ చేస్తాం మళ్ళీ నా రెజల్యూషన్ డైట్. ఇక అయితే లేదు, స్వీట్లు చూపిస్తున్నావు, పూత రేకులు, కాజాలు, అయినా డైట్ చేసినా కూడా ముఖం అంతా బీక్కపోయి ఎట్లయితుందో చూసినావు. నన్ను అందరూ అడుగుతారు ఏమైంది అట్లయినా నల్లగా, అందుకని ఇక తినడం స్టార్ట్ చేస్తా. డైట్ చేసేదే బక్కగా కావడానికి కదా. ఏం డైట్ రా, నా బొంద డైట్. ఇంకా ఏ బతుకపోయి బతుకుతానా? తినాలే, మంచిగా ఎంజాయ్ చేయాలి అంతే అనుకుంటున్నా. ఏమంటావు విద్య? అంతే అత్తయ్య, చేద్దాం, అట్లాగే చేద్దాం. ఇంకేమైనా 4 రకాల స్వీట్లు ఉంటే కూడా ఏంది విద్య, ఇయర్ ఫస్ట్ నుంచి చదువుతున్నావు, 10 పేజీలు చదవలేదు. చదివిన వాటికంటే చదవని వేసుకున్నట్టుంది. ఏం చేయాలి సాయి, నాకు నిద్ర పోవడానికి టైం ఉండట్లేదు. కొంచెం గ్యాప్ దొరికితే 6 ఎగ్జామ్స్, 6 యాన్యువల్ డే, ఏం టైమే ఉండట్లేదు. ఎప్పుడు చదవాలి? అయినా నేను సండే ఏం చేసినాం మనం? నిద్రపోయేదా 2 రోజులే కదా. ఇంకా
అసలు నేను మిమ్మల్ని మోటివేట్ చేయమన్నా, మిమ్మల్ని ఫాలో అప్ చేయమన్నా మీరు ఒక్కటే చేసిన. నేను స్టార్ట్ చేసినావా నీ బ్లేమ్ గేమ్? బ్లేమ్ గేమ్ అంటే మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన ఇంకా 2026 నుంచి నేను డిపెండెన్స్ ఏం పెట్టుకోను. నేనే ఖచ్చితంగా 1 month కి ఒక బుక్ ఫినిష్ చేసి చూపిస్తాను. చూడండి ఏంటండి నా బొంద తిరుగుడే, మొత్తం సంవత్సరం మొత్తం నుంచి ఇదే తిరుగుడు. మోకాళ్ళు అరిగిపోతాయి, ఆయనతో పొట్టిగైతారు కాళ్ళు అరిగి. ఇక ఆపండి. ఏంటమ్మా అది మారిపోయా? ఎందుకు ఇదంతా ఇట్లా చేస్తున్నా? ఏం లేదు నాన్న, న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్నా. అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా రెగ్యులర్గా చేయాలనుకుంటున్నా. చూద్దాం. అవునా, సరేలే చూద్దాం ఎన్ని రోజులు చేస్తావు. మమ్మీ, జనవరి 1st నుంచి ఒకటి చేయాలనిపిస్తుంది. ఏంటి నాన్న చెప్పు. నీకన్నా పొద్దున్న లేచి కొంచెం చదువుకొని ఎక్సర్సైజ్ చేసుకొని స్కూల్కి తొందర రెడీ అయిపోయి వెళ్ళిపోదు. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు నాన్న. బా, ఇవాళ ఎంత ప్రశాంతంగా ఉందో. తొందర రెడీ అయ్యి వెళ్ళిపోయింది స్కూల్కి. ఇహాన్షి లేనా, స్కూల్ టైం అయిపోయింది. 7:30 అయింది. లే ఇహాన్షి, ఇహాన్షి లే లే ఇహాన్షి లే. ఒక్కరోజేనా? లే, తొందరలో లేస్తాను. ఈ 2025 అసలు మన రెజల్యూషన్స్ ఏం కాలేదు విద్య. ఈసారి 2026 లో నువ్వు బుక్స్ కంప్లీట్ చేయి, నేను డైట్ కంపల్సరీ చేస్తా. ఇది అనట్లేదు, జస్ట్ పెట్టుకుంటున్నా. రేపటి 2026 నుంచి మా రెజల్యూషన్ కంపల్సరీగా ఫుల్ఫిల్ చేస్తాం. మా ఫ్యామిలీ మొత్తం రేపటికి వస్తాం. అది కాదమ్మా,去年的烦恼和姑娘。
మేడం ఏ రోజు ఉందా? వాటికా వాటికి కాదు మేడం, వీటికి. అన్నా ఆరా నేను ఎంసెట్ లో ఫెయిల్ అయినా ఏం చేయాలి చెప్పు. ఎంసెట్ ఫెయిల్ ఎంసెట్ స్పెల్లింగ్ చెప్పరా? ఏఎంసిటి. అరే పాషిరండా ఎంసెట్ స్పెల్లింగ్ రాదు, నీ ఎంసెట్ ఫెయిల్ కాకపోతే ఏమైతావురా నీ అవలా. సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే వాట్ నాట్ సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని. సిటీలో పిల్లలందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎందుకు? పార్టీలు గీటీలు అని చెప్పేసి బయట చెప్తే పోలీసులు బొక్కలేసి దస్తారట. అవునా? నువ్వు అట్లా చూడకు. మనం ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని స్టిక్ అయి ఉంటాం. ఏం సినిమా తెలియదు. డిజెటిల్లో తల్లి ఏమైంది నీకు? నా డిస్టర్బ్ చేయకండి. నేను ఆన్లైన్ లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నా. మరి ఏముంది యోగాలా? లోపలికి పీల్చుకొని బయటకు వచ్చి వదలమన్నారు. ఓ పిలిచిందా లోపలి పీల్చుకోవడం అట్లా చేయాలి. ఆన్లైన్ లో 1000 రూపాయలు కట్టరా అంటే కాదు 500 కడతాను అట్లా ఆడియో వస్తుంది, వీడియో వస్తలేదు. మరి హలో హలో ఏమైంది? సింగమ్మ చనిపోయిందంటే మరి ఏమంటావు? పోదామంటున్నావా? ఎక్కడ పోదామే? నాకు ఇప్పుడు తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. కొత్త చీర హలో చెప్పు చెప్పు పద్మ చెప్పు. ఏమైంది? అవునా? ఇప్పుడా? మమ్మీ అయ్యో అయ్యో మమ్మీ ఏమైంది? మమ్మీ అయ్యో ఎప్పుడు జరిగింది అంతా? అయ్యో మమ్మీ ఇప్పుడే మమ్మీ నీకు అంతేనా? వాడు ఎప్పుడో పైకి వెళ్ళిపోయాడు. అయ్యో పోయిండు అయింది పోయిండు వాడు పోయిండే పైకి. అప్పుడే చెప్పవాడే మమ్మీ నాకు ఇప్పుడే అనుకోని చేసినావు. పాపా మేరీ జాన్
పాట పెట్టాలి డ్రమ్స్ చూస్తూ ప్లే సింగారాల పైరుల్లోన మందారాలే పండినట్ట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే ఆడాలంట ఆడాలి ఈనాడు ఊరంతాడా ఆ పాట పెట్టుకొస్తుంది మరి సినిమా ఒక్కసారి దిక్కావు కాన్సెప్ట్ వేరే పాట పెట్టాలంటే
స్టెప్ కాళ్ళ స్టెప్ కాళ్ళ స్టెప్ చదవాలి. చిక్కరి పని కళ్ళతోటి ఇంకో పాట
ఇక్కడ ఏ పబ్లో చేసేది సంగీతం